స్వాగతం. రక్త చరిత్ర సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, హీరో వివేక్ ఒబ్రాయ్లు రేడియో మిర్చిలో సందడి చేశారు. రాజకీయ వ్యవస్థలోని ప్రస్తుత పరిస్థితిని ఈ సినిమాలో చూపించడం జరిగిందని వర్మ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లోని ఫ్యూడల్ రాజకీయాలను పరిటాల రవి, మద్దెల చెరువు సూరి రాజకీయ శత్రుత్వాన్ని స్ఫూర్తిగా రక్త చరిత్ర సినిమా తీశామని వర్మ స్పష్టం చేశారు. పరిటాల రవి పాత్ర పోషించడం ఛాలెంజ్ గా ఉందని చిత్ర హీరో వివేక్ ఒబ్రాయ్ వెల్లడించారు. ఫ్యాక్షనిజం అనేది ఒక ఇద్దరు మనుషుల మధ్య గ్రూపుల మధ్యన కలహాలు రావడానికి వాళ్ళ పర్సనల్ కారణాలు ఎక్కడో హిస్టరీ ఉంటుంది. కానీ ఒక సినిమా చూసి ఆ సినిమాలో ఎవరో బయట వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ చూసి దాని మీద ఎఫెక్ట్ అనేది జరగటం అనేది ఇంపాసిబుల్. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఇది రాయలసీమ కథ కాదు. ఇది నేను ఫస్ట్ నుంచి చెప్తాను ఏంటంటే ఇది ఒక నిజమైన కథ నుంచి, నిజమైన క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసిన సినిమా. ఇప్పుడు నేను హిందీలో తీసినప్పుడు అనంతపూర్ అనే పేరు ఎలా వాడుతున్నాం, ఒక చోట ఎక్కడో ఉంది. రాయలసీమ గురించి నాకు తెలియదు, ఫ్యాక్షనిజం గురించి కూడా నాకు తెలియదు. ఎవెన్చువల్లీ సినిమా అనేది ఒక క్యారెక్టర్స్, వాళ్ళ కాన్ఫ్లిక్ట్ వాళ్ళ నుంచి వచ్చిన ఒక కథ నుంచి వస్తుంది. అది రాయలసీమలో అవ్వచ్చు, లేకపోతే తెలంగాణలో అవ్వచ్చు, బీహార్లో అవ్వచ్చు, యూపీలో అవ్వచ్చు, ఎక్కడైనా అదే కథ ఉంటుంది. బీహార్ అసెంబ్లీ